Right. SSCCL Type 1 Grant Test 64. So, first question. Identify the diagram that best represents the relation among the given classes. Car, four-wheeler and scooty. So, car ki four-wheeler ki una relation ఏంటో చెప్పండి. All cars are four-wheelers. Four-wheelers ki scooty ki una relation ఉంటుందా? No. అలానే కార్ కి స్కూటీకి కూడా నో అనే రిలేషన్. సో కార్స్ అన్నీ కూడా ఫోర్ వీలర్స్ అవుతాయి, స్కూటీస్ మాత్రం సెపరేట్ గా ఉండాలి. మరి ఆప్షన్ ఏమొస్తుందో చెప్పండి. ఆప్షన్ బి ఇస్ నెక్స్ట్. ఇన్సర్ట్ ద మిస్సింగ్ క్యారెక్టర్ డిపిక్టెడ్ బై క్వశ్చన్ మార్క్. సో క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఏం రావాలి అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మీరు ఈ బాక్స్ ని అబ్జర్వ్ చేస్తే పెద్ద నెంబర్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. కాబట్టి లాజిక్ అనేది ఏ విధంగా ఆలోచించాలి మనం? వర్టికల్ గా ఆలోచించాలి. సో 13, 2 and 6 నుంచి 25 ఏ విధంగా వచ్చే ఛాన్స్ ఉంది చూడండి. మనకి 13, 2 and 6 ఉన్నాయి. ఈ నెంబర్స్ నుంచి రావాల్సింది ఎంత అంటే 25. సో 2 into 6 చేసాం అనుకోండి, ఎంత అవుతుంది? 12. ఆ 12 కి కనుక 13 యాడ్ చేస్తే 25 వస్తుందా? సో ఇన్ ద సేమ్ వే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 35 into 4 is 140. 140 కి 6 యాడ్ చేస్తే 146. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, 43 ప్లస్ 8 into x is equal to 163 రావాలి. అంటే x ఎంత అవ్వాలో చెప్పగలరా? సో 8 into x, 8x is equal to 120 రావాలి. అంటే x is equal to 15. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్. నెక్స్ట్. సో పేపర్ ని అన్ఫోల్డ్ చేసినప్పుడు ఎలా కనిపిస్తుంది అని అడుగుతున్నారు. సో ఇక్కడ పేపర్ ని లాస్ట్ లో ఎలా ఫోల్డ్ చేశారో చూడండి, కింద నుంచి పైకి. ఇప్పుడు మనం అన్ఫోల్డింగ్ ఎలా చేస్తాం? పై నుంచి కిందికి. పై నుంచి కిందికి అన్ఫోల్డ్ చేసేటప్పుడు ఏ ఇమేజ్ ఫామ్ అవుతుంది? వాటర్ ఇమేజ్ ఫామ్ అవుతుందా? అంటే ఇక్కడ ఈ షేప్ ఏదైతే ఉందో మనకి ఇలా వస్తుంది. నెక్స్ట్ అలానే ఆ హెక్సాగాన్ షేప్ ఏదైతే ఉందో ఇక్కడ ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనా? సర్కిల్ కాదు, హెక్సాగాన్ ఫామ్ అవ్వాలి. అలానే మళ్ళీ రైట్ సైడ్ ఓపెన్ చేసినప్పుడు ఓవరాల్ గా ఇది ఏమవుతుంది? ఒక రాంబస్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఒక షేప్, ఇక్కడ ఒక షేప్ మళ్ళీ వస్తాయి. సో ఆప్షన్ D would be the right answer. Next, choose the correct mirror image of the problem figure when the mirror is placed to the bottom. So bottom లో మిర్రర్ ఇమేజ్ అని అడుగుతున్నాడు. బాటమ్ లో మిర్రర్ ప్లేస్ చేశారంటే ఏ ఇమేజ్ ఫామ్ అవుతుంది? అది వాటర్ ఇమేజ్ ఫామ్ అవ్వాలి. వాటర్ ఇమేజ్ లో మనకి ఏం జరుగుతుంటుంది? టాప్ అనేది బాటమ్ గా, బాటమ్ అనేది టాప్ గా మారిపోవాలి. సో జాగ్రత్తగా ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక లైన్ కనిపిస్తుంది చూసారా మనకి. ఆ లైన్ ఏదైతే ఉందో అది ఇప్పుడు కిందకి వచ్చేయాలి. ఇక్కడ టాప్ లో ఉన్న లైన్ అనేది కిందకి రావాలి. మరి ఆప్షన్స్ చూడండి, అన్నింటిలో ఉందా అది? రైట్. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ స్ట్రైట్ లైన్ ఒకటి చిన్నది ఉండాలి. మరి ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి. ఆప్షన్ బి లో ఏమైంది అది? సో లెంతీగా ఉంది. అవుతుందా? నో. నెక్స్ట్ ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి. రైట్. ఇది ఇటువైపు నుంచి ఉంది. ఏమవుతుంది? ఇది కింద నుంచి పైకి వెళ్ళాలి. సో ఆప్షన్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత వీ కెన్ సే ఆప్షన్ సి వుడ్ బి ద రైట్. ఓకేనా? ఇక్కడ ఇది కూడా మనకి సరిపోవట్లేదు. ఏ అండ్ సి ఒకేలా ఉన్నప్పటికీ ఇది కంటిన్యూస్ లైన్ ఉంది. నెక్స్ట్, 4 పొజిషన్స్ ఆఫ్ ఎ డైస్ ఆర్ గివెన్, విచ్ నెంబర్ వుడ్ బి ఎట్ ద టాప్ వెన్ ద బాటమ్ ఇస్ 4. 4 కి ఆపోజిట్ గా ఏముంటుంది అని అడిగాను. సో ఇక్కడ ఫస్ట్ 2 పొజిషన్స్ అబ్జర్వ్ చేయండి. కామన్ నెంబర్స్ కనిపిస్తున్నాయి. ఏంటండి? 1 and 5 రెండింటిలో కూడా కామన్ గా ఉంది. అప్పుడు ఆబ్వియస్ గా 4 కి ఆపోజిట్ ఏంటి? 2. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, సెలెక్ట్ ద ఫిగర్ ఇన్ విచ్ ద గివెన్ ఫిగర్ ఈస్ ఎంబెడెడ్. ఇచ్చిన ఫిగర్ ఏ ఆప్షన్స్ లో ఉందో అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ లో ఉండే ఛాన్స్ ఉందా? నో. సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్. రైట్. ఇక్కడ క్లియర్ గా మనకు కనిపిస్తుంది. సో థర్డ్ ఆప్షన్ లో వస్తుంది. సో సి వుడ్ బి ది ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆన్సర్ ఫిగర్ విల్ కంప్లీట్ ద ప్యాటర్న్ ఇన్ ద ఫిగర్. సో ఇక్కడ ప్యాటర్న్ ని కంప్లీట్ చేయాలంటే ఈ బాక్స్ లో ఏం వస్తుంది అని అడుగుతున్నాడు. సో జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక బాక్స్ అనేది మనకి ఫామ్ అవుతుంది, స్క్వేర్ షేప్. అందులో లోపల ఏముంది? రాంబస్. అంటే ఫస్ట్ ఈ బాక్స్ మొత్తంలో ఎడ్జ్ లో మనకి కార్నర్ లో ఇలా వస్తుంది అనమాట. సో మరి పైన రైట్ సైడ్ రావాలి. ఆప్షన్స్ అబ్జర్వ్ చేశారా? దేంట్లో ఉంది? ఆప్షన్ ఏలో మాత్రమే ఉంది. ఎక్కడైనా ఉందా? లేదు. సో ఏ వుడ్ బి ది ఆన్సర్. నెక్స్ట్, హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ ఫిగర్. మొత్తం ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయని అడుగుతున్నారు. సో చేశారా? రైట్. సో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫిగర్ లో ఎన్ని వస్తున్నాయి అబ్జర్వ్ చేద్దాం. సో ఎప్పుడైతే మనకి ఇలా ఉంటుందో ఒక రెక్టాంగిల్ విత్ 2 డయాగ్నల్స్ ఎన్ని వస్తాయని చెప్పుకున్నాం? 2 into 4. ఎన్ని డయాగ్నల్స్ ఉంటే అంటే 2 into 4 అంటే 8 వస్తాయి. అలాంటివి ఎన్ని ఫిగర్స్ ఉన్నాయి? ఇక్కడ ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది. మొత్తం ఎన్ని ఉన్నాయి? 2. అంటే 8 + 8 16. నెక్స్ట్, ఈ కింద ఒక ట్రయాంగిల్ షేప్ మనకు కనిపిస్తుంది. దీంట్లో ఎన్ని వస్తాయి మనకి బాగా తెలుసు. ఎన్ని వస్తాయి? 3. నెక్స్ట్, అలా ఈ టాప్ లో ఒకటి ఉంది కదా, ఇది ఒకటి వస్తుందా? సో ఎన్ని వచ్చాయి మొత్తం చూడండి? 20. ఇప్పుడు ఏమైనా కంబైన్ చేస్తే ట్రయాంగిల్స్ ఫామ్ అవుతున్నాయా? ఇదంతా ఒక ట్రయాంగిల్ అవుతుందా? సో దట్ ఈస్ 21st ట్రయాంగిల్. అలానే కింద నుంచి అబ్జర్వ్ చేయండి. సో అవొక 2 ట్రయాంగిల్స్ 22. సో ఇవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయా? 1,
సో ఓవరాల్ ఎన్ని వస్తున్నాయి చూడండి 24 ట్రయాంగిల్స్. ఆప్షన్ సి ఇస్ దిస్. నెక్స్ట్ మ్యాట్రిక్స్ బేస్డ్ క్వశ్చన్. ఫైర్ అనే వర్డ్ ఫామ్ చేయాలి. సో ఆప్షన్ వెరిఫికేషన్ ఆన్సర్ ఏమొస్తుంది డి. సో 0 రో సెకండ్ కాలం. సో 0 రో అంటే ఇది సెకండ్ కాలం. సో ఇక్కడ ఉన్న లెటర్ ఏంటి ఎఫ్. నెక్స్ట్ 0 రో థర్డ్ కాలం ఐ. ఫిఫ్త్ రో దిస్ ఈస్ ఫిఫ్త్ రో, దిస్ ఈస్ సెవెంత్ కాలం ఆర్. అండ్ 0 రో ఫస్ట్ కాలం ఈ. సో వరుసగా FIRE అనే లెటర్స్ తో ఫైర్ అనే వర్డ్ ఫామ్ అవుతుంది. సో డి ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. P walks 5 kilometers towards north. సో ఫస్ట్ ఎటువైపు ట్రావెల్ చేశాడు, నార్త్ వైపు ట్రావెల్ చేశాడు. డిస్టెన్స్ వచ్చేసరికి 5 meters. సో ఏమని రాస్తాం N5. దెన్ టర్న్స్ టు హిస్ రైట్. నార్త్ నుంచి రైట్ అంటే ఎటు వెళ్తాడు ఈస్ట్. అండ్ వాక్స్ 5 meters. 5 meters ట్రావెల్ చేశాడు. అండ్ దెన్ టర్న్స్ టు హిస్ రైట్. ఈస్ట్ నుంచి రైట్ అంటే సౌత్. ట్రావెల్ చేసిన డిస్టెన్స్ 10. అగైన్ టర్నింగ్ టు హిస్ రైట్. మళ్ళీ ఏం చేశాడంట రైట్ టర్న్ తీసుకున్నాడు. సౌత్ నుంచి రైట్ అంటే వెస్ట్. ట్రావెల్ చేసిన డిస్టెన్స్ 5. ఇన్ విచ్ డైరెక్షన్ ఈస్ ఎండ్ పాయింట్ ఫ్రమ్ హిస్ స్టార్టింగ్ పాయింట్ అండ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్. సో డైరెక్షన్ అడుగుతున్నారు, డిస్టెన్స్ కూడా అడుగుతున్నారు. మరి చూడండి ఇందులో ఏమైనా ఆపోజిట్ డైరెక్షన్స్ ఉన్నాయా, క్యాన్సిల్ చేసుకోవచ్చా? ఈస్ట్ 5 వెస్ట్ 5 క్యాన్సిల్ అవుతున్నాయా? ఫైనల్ గా మనకి ఏం మిగులుతుంది చూడండి, నార్త్ టు సౌత్ కూడా ఆపోజిట్. ఈ 2 నెంబర్స్ డిఫరెన్స్ ఎంత 5. అయితే నార్త్ వస్తుందా సౌత్ వస్తుందా? పెద్ద నెంబర్ ఏదైతే అంటే సౌత్ డైరెక్షన్ లో ఉన్నాడు. డిస్టెన్స్ వచ్చేసరికి 5 meters. ఆప్షన్ బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ బ్లూ ఈజ్ రిలేటెడ్ టు ఫిష్ అండ్ బ్లాక్ ఈజ్ రిలేటెడ్ టు డాష్. సో బ్లూ ఈజ్ రిలేటెడ్ టు ఫిష్. బ్లూ కి ఫిష్ కి ఏంటి రిలేషన్ ఐడియా ఉందా? బ్లూ రెవల్యూషన్ దేనికోసం ఫిష్. అలానే బ్లాక్ రెవల్యూషన్ ఇస్ ఫర్ పెట్రోలియం. సో ఆప్షన్. సో ఐడియా ఉన్నాయి కదా బ్లూ రెవల్యూషన్. గ్రీన్ రెవల్యూషన్ అంటే గ్రీన్ రెవల్యూషన్ దేనికోసం అగ్రికల్చర్. నెక్స్ట్ ఫైండ్ ద రాంగ్ టర్మ్ నంబర్ ఇన్ ద సిరీస్. 9, 15, 41, 158, 789, 4721. సో నెంబర్స్ చాలా చాలా ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మల్టిప్లికేషన్ అలాంటిది ఉంది. 9 నుంచి 15 ఎలా వచ్చే ఛాన్స్ ఉందో చూడండి. 9 into 2 minus 3 is 15. నెక్స్ట్ 15 నుంచి 41 ఎలా వస్తుంది? 15 into 3 is 45. మైనస్ ఏం చేయాలి? నెక్స్ట్ 41 ఇంటూ ఏం చేస్తారు చెప్పండి? 2 అయిపోయింది, 3 అయిపోయింది. నెక్స్ట్ 4 మైనస్ 5 చేయాలి. 41 ఇంటూ 4 అంటే ఎంత అవుతుంది? 164. 164 మైనస్ 5 అంటే 159 రా. కానీ ఇక్కడ 158 ఉంది కాబట్టి దట్ ఈస్ ద రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. ఆల్ ఏసర్ ఆర్ ల్యాప్టాప్. ఏసర్స్ అన్ని కూడా ఏమవుతున్నాయంట ల్యాప్టాప్స్. నెక్స్ట్ సమ్ డెల్ ఆర్ నాట్ ఏసర్. కొన్ని డెల్ ఏం కాదని చెప్పాడు ఏసర్. సో డెల్ లో కొంత పార్ట్ ఏసర్ కాకూడదు. సరిపోయిందా డయాగ్రామ్? సో ఇక్కడ చాలా మందికి ఉన్న కన్ఫ్యూజన్ ఒకటి ఏంటి అంటే సమ్ డెల్ ఆర్ నాట్ ఏసర్. కొంత ఏసర్ కాకూడదు అన్నప్పుడు కొన్ని అవుతాయి అనే కన్ఫ్యూజన్. సమ్ డెల్ ఆర్ నాట్ ఏసర్ అంటే సమ్ డెల్ ఆర్ ఏసర్ అని అర్థమా? సమ్ ఏ ఈజ్ నాట్ బి అని చెప్తే సమ్ ఏ ఈజ్ బి అని కాదు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఇప్పుడు ఫస్ట్ కన్క్లూజన్ చూడండి. సమ్ ల్యాప్టాప్ ఆర్ ఏసర్ అవుతుందా లేదా? ఏసర్ మొత్తం ఎందులో ఉంది? ల్యాప్టాప్. అంటే ఫస్ట్ కన్క్లూజన్ ఇస్ ఫాల్స్. సెకండ్ వన్ సమ్ డెల్ ఆర్ ల్యాప్టాప్. డెల్ కి ల్యాప్టాప్ కి సమ్ అనే రిలేషన్ ఉందా? సో ఆన్సర్ ఇస్ ఆప్షన్. నెక్స్ట్ MNOPQRST ఆర్ 8 ఫ్రెండ్స్ సిట్టింగ్ ఇన్ ఎ సర్క్యులర్ టేబుల్ ఫేసింగ్ సెంటర్. సో ఒక సర్క్యులర్ టేబుల్లో 8 మెంబర్స్ కూర్చున్నారని చెప్తున్నారు. అందరూ కూడా సెంటర్ ని ఫేస్ చేస్తూ ఈ విధంగా ఉంటారు. S sits second to the right of P. సో P కి సెకండ్ రైట్ లో S ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ P ని మనం ఇక్కడ స్టార్ట్ చేసుకుంటే P కి సెకండ్ రైట్ S అంటే S ఇక్కడ రావాలి. నెక్స్ట్ P and R ఆర్ నాట్ నైబర్స్. నైబర్స్ అంటే ఏంటి అర్థం? పక్కనే ఉండాలి. మరి P and R నాట్ నైబర్స్ అంటే P పక్కన R ఉండొచ్చా? ఉండకూడదు. నెక్స్ట్ Q ఈజ్ బిట్వీన్ M and N. M కి N కి మధ్యలో Q ఉండాలి అని చెప్పాడు. సో ఇది ఒకటే ఛాన్స్ ఉందా, ఇంకేమైనా ఉన్నాయి? Q అనేవాడు M కి N కి మధ్యలో. మరి ఈ పొజిషన్స్ ఎగ్జాక్ట్ గా చెప్పగలమా? Q కి లెఫ్ట్ లో ఎవరున్నారు, రైట్ లో ఎవరున్నారు? మధ్యలో ఉండాలి. N ఈజ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ S. S కి ఇమీడియట్ రైట్ లో ఎవరు ఉండాలి? N. మరి ఇప్పుడు ఒకసారి స్టేట్మెంట్ చూడండి. Q అనేవాడు M కి N కి మధ్యలో ఉండాలి కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా పెట్టాలా లేదా? అప్పుడు ఇక్కడ ఎవరు వస్తారు? T ఈజ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ R. R కి థర్డ్ రైట్ లో T. ఇంకా మనకి 3 ప్లేసెస్ మిగిలాయి. ఎక్కడ పెట్టుకుంటే కుదురుతుందో చూడండి. T ఈజ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ R. ఇక్కడ R పెట్టుకుంటే అవుతుందా? నో. ఇక్కడ పెట్టొచ్చా?
ఇక్కడ ఆర్ పెడితే ఇక్కడ టీ వస్తుంది, రైట్. ఇక్కడ మిగిలింది ఎవరు? సో హూ ఈస్ బిట్వీన్ పి అండ్ ఆర్? పీకి ఆర్కి మధ్యలో ఎవరు కనిపిస్తున్నారు? ఆప్షన్ ఏ ఇస్ ద. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50. విచ్ వర్డ్ విల్ కమ్ థర్డ్ ఇన్ ద డిక్షనరీ? డిక్షనరీలో థర్డ్ వర్డ్ అడుగుతుంది. చూడండి, కామన్ లెటర్స్ ఏమైతే ఉన్నాయో తీసేయండి. అన్నింటిలో కామన్ లెటర్ ఏంటి? సి అనేది కామన్. సెకండ్ లెటర్స్ అబ్జర్వ్ చేయండి, ఐ అండ్ ఈ. ఏది వస్తుంది ముందు మనకి? ఈ రావాలి. అంటే ఖచ్చితంగా ఈ రెండింటిలో ఏదో ఒకటి ఫస్ట్ వస్తుంది కదా. ఏది ఫస్ట్ వస్తుంది అని ఫైండ్ చేయడం మనకు అవసరమైంది లేదు, ఎందుకంటే మనకు కావాల్సింది ఏంటి? థర్డ్ వర్డ్. ఇప్పుడు ఈ రెండింటిలో ముందు ఏది వస్తుందో తెలిస్తే చాలు. సో కామన్ గా తర్వాత మరి ఎక్కడి వరకు ఉన్నాయి? ఎల్ఏటి వరకు ఉన్నాయి. నెక్స్ట్ లెటర్స్ అబ్జర్వ్ చేయండి, ఐ అండ్ ఓ. ఏది రావాలి ముందు? ఐ. అంటే 2 విల్ బి ద థర్డ్. నెక్స్ట్ సెలెక్ట్ ద ఆడ్ వర్డ్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్. లెడ్, నికెల్, బ్రోమైన్ అండ్ జింక్. ఆన్సర్ ఏంటి? బ్రోమైన్. ఎందుకు? మిగతావన్నీ కూడా ఏంటి? మెటల్స్. ఇట్ ఈస్ ఏ నాన్ మెటల్. నెక్స్ట్ 7 ఈజ్ రిలేటెడ్ టు 15 అండ్ ఇన్ ద సేమ్ వే 13 ఈజ్ రిలేటెడ్ టు డాష్. 7 నుంచి 57 ఎలా వస్తుంది? 7 స్క్వేర్ చేసామనుకోండి 49, ఇంకా ఎంత యాడ్ చేయాలి? 8. ఓకేనా? 7 స్క్వేర్ ప్లస్ 8. అలానే 13 నుంచి ఏ నెంబర్ వస్తుందో చూద్దాం. 13 స్క్వేర్ ఈస్ 169 ప్లస్ 8 చేద్దామా? చేద్దాం ఒకసారి, ఆన్సర్ ఉందేమో. 13 స్క్వేర్ ప్లస్ 8 చేస్తే ఎంత వస్తుంది? ఆప్షన్ ఉందా? లేదు. అయితే ఇక్కడ 8 చేశాడు కదా, అక్కడ కూడా మనం ఖచ్చితంగా 8 చేయాలని ఏమైనా ఉందా? లేదు. అక్కడ 8 ఎందుకు చేశాడు? 7 కి తర్వాత నెంబర్ అన్నమాట. ఓకే, ఇక్కడ 13 తర్వాత నెంబర్ ఏంటి? 14. అంటే 169 ప్లస్ 14 దట్ ఈస్ 183 ఇస్ ది ఆన్సర్. సో నెక్స్ట్ బ్లాంక్స్ ప్లేస్ లో ఏం ఫిల్ చేసుకుంటే వస్తుంది అని అడుగుతున్నాను. సో రైట్, ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఏమైనా కామన్ ప్యాటర్న్ అనేది కనిపిస్తుందా? సో ఇక్కడ మనకి యూవి, డబ్ల్యూ, యూవి కనిపించింది, ఇక్కడ కూడా ఉంది. ఓకేనా? సో అలా ఎక్కడైనా ప్లేస్ చేసుకోవడానికి అవకాశం ఉందా? మళ్ళీ వస్తుందా? అన్ని దగ్గరలో కూడా సేమ్ ప్యాటర్న్ వస్తుందా? రావటం లేదు, రైట్. సో ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ విటియుడబ్ల్యూ కనిపిస్తుంది కదా, డబ్ల్యూవిటియుడబ్ల్యూ. ఇక్కడ కూడా అది పెట్టే విధంగా ఇక్కడ ఏం రావాలి? అప్పుడు టీ రావాలి. అంటే లాస్ట్ బ్లాంక్ లో మనకి రావాల్సింది ఏంటంటే టీ. ఏమైనా ఆప్షన్స్ ఎలిమినేట్ చేయవచ్చా? ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్. సో మిగతా ఆప్షన్స్ ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. ఆప్షన్ వెరిఫికేషన్ ఒకటి మెథడ్, లేదంటే టోటల్ నెంబర్ ఆఫ్ లెటర్స్ ని కౌంట్ చేసుకొని చేయొచ్చు. టోటల్ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి క్విక్గా చూడండి, 24. సో 24 ఉండేటప్పుడు ఎలా డివైడ్ చేసుకోవచ్చు? 4 లెటర్స్ ఆఫ్ 6 పార్ట్స్ ఈచ్ గా చేయొచ్చు, లేదు అంటే 6 లెటర్స్ ఆఫ్ 4 పార్ట్స్. సో ఒకసారి 4 లెటర్స్ గా డివైడ్ చేద్దాం. రైట్, ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ విటియుడబ్ల్యూ వచ్చింది, ఇక్కడ లాస్ట్ లో కూడా వచ్చిందా? రైట్. ఇక్కడ మనకి డాష్ యూవిడబ్ల్యూ కామన్ గా ఉంది, ఇక్కడ కూడా డాష్ యూవిడబ్ల్యూ కామన్. అంటే ఫస్ట్ లెటర్ రెండింటిలో కూడా సేమ్ గా ఉండాలి. సో సేమ్ గా ఉండాలి అంటే ఫస్ట్ బ్లాంక్ యాజ్ వెల్ యాజ్ థర్డ్ బ్లాంక్ సిమిలర్ గా ఉండాలి. ఏమున్నాయి ఛాన్సెస్? టీ అనేది ఉంది, సెకండ్ ఆప్షన్ లో లేదు కదా. సో సెకండ్ ఆప్షన్ విడిచిపెట్టేసి మిగతా ఆప్షన్ చెక్. సో ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ లో టీయూవిడబ్ల్యూ వచ్చింది, ఇక్కడ కూడా టీయూవిడబ్ల్యూ. ఇప్పుడు చూడండి, ఇక్కడ అలానే ఇక్కడ కూడా సేమ్ ప్యాటర్న్ రావాలి. అంటే ఈ రెండు లెటర్స్ కూడా సేమ్ ఉండాలి. ఏమున్నాయి? మళ్ళీ టీఏ పెట్టుకోవచ్చా? రైట్. ఇప్పుడు ఒకసారి ప్యాటర్న్ చూడండి ఎలా ఉంది. టీయూవిడబ్ల్యూ, యూవిటీడబ్ల్యూ, నెక్స్ట్ విటిఈడబ్ల్యూ. అంటే ఇక్కడ ఏవైతే ఉన్నాయో మళ్ళీ రిపీట్ అవుతుంది అనమాట. సో ఫైనల్ గా అన్ని బ్లాంక్స్ లో కూడా టీ వస్తుంది. ఆప్షన్ డి అనేది ఆన్సర్. రైట్. బై ఇంటర్చేంజింగ్ విచ్ టూ నెంబర్స్ ద వాల్యూ అప్డేట్ ఆఫ్టర్ సాల్వింగ్ ద గివెన్ ఈక్వేషన్ విల్ స్టిల్ బి 13. సో ఏమడుగుతున్నాడు అర్థం చేసుకోండి. ఏ నెంబర్స్ ఇంటర్చేంజ్ చేసిన తర్వాత ఫైనల్ గా ఎంత రావాలంటే రిజల్టెంట్ 13 రావాలి. సో ఇంటర్చేంజ్ ఫస్ట్ ఆప్షన్ లో ఏమున్నాయి చూడండి, 8 and 3. అంటే 8 ప్లేస్ లోకి 3 వస్తుంది, 3 ప్లేస్ లోకి 8. సో ఇక్కడ ఏమవుతుందో చూడండి, 7 + 3/4 × 8. సో సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది? 13 వచ్చిందా? నెక్స్ట్ సెలెక్ట్ ద లెటర్ క్లస్టర్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్. సో ఫస్ట్ లెటర్స్ అబ్జర్వ్ చేయండి. బి. బి అంటే ప్లేస్ వాల్యూ 2, నెక్స్ట్ 6, కామన్ డిఫరెన్స్ ఎంత ఉంది? 4. నెక్స్ట్ ఏం రావాలి? 14. అంటే ఫస్ట్ లెటర్ షుడ్ బి. నెక్స్ట్ వీట్ ఈజ్ రిలేటెడ్ టు బ్రెడ్ ఇన్ ద సేమ్ వే షుగర్ కేన్ ఈజ్ రిలేటెడ్ టు. వీట్ నుంచి ఏం చేస్తారు? బ్రెడ్. షుగర్ కేన్ నుంచి జాగర్. నెక్స్ట్ ఫైండ్ ద వన్ దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్స్. సో చూడండి, ప్లేస్ వాల్యూస్ అబ్జర్వ్ చేయండి. ఆప్షన్ ఏమొస్తుంది చూడండి. సో ఫస్ట్ 21, 23, 25. ఏ కెన్ బి రిటర్న్ as 27, 29. అంటే కామన్ డిఫరెన్స్ ఎంత ఉంది? 2. నెక్స్ట్ లో కూడా అలా ఉందా? 16, 18, 20, 23 అవుతుంది. ఇక్కడ 3 డిఫరెన్స్ వచ్చేసింది కాబట్టి అంటే యాక్చువల్గా సి కూడా చెక్ చేయాలి, ఎందుకంటే ఒక రెండు చూసి చెప్పకూడదు.
3, 5, 7, 9, 11. సో ఏ అండ్ సి ఒకలా ఉన్నాయి, బి మాత్రమే డిఫరెంట్. సో నెక్స్ట్ కోడెడ్ బ్లడ్ రిలేషన్. హౌ ఈస్ ఎస్ రిలేటెడ్ టు యూ? యూకి ఎస్ ఏమవుతున్నారని అడుగుతున్నాడు. ఒకసారి ఆ డయాగ్రామ్ ఫ్యామిలీ ట్రీ ఏదైతే ఉందో చూడండి. యూ ప్లస్ సి. యూ ప్లస్ సి అంటే ఏంటి ఇక్కడ అర్థం? యూ ఈస్ ద డాటర్ ఆఫ్ సి. సికి డాటర్ యూ అని చెప్తున్నాను. నెక్స్ట్ సి ఇంటూ క్యూ. ఇంటూ అంటే ఏంటి? సి ఈస్ ద మదర్ ఆఫ్ క్యూ. సో మదర్ కాబట్టి జెండర్ ఏంటి? ఫీమేల్. సో సి ఈస్ ద మదర్ ఆఫ్ క్యూ అంటే యూకి క్యూకి ఉన్న రిలేషన్ ఏంటి? సిబ్లింగ్స్ అవుతారా? రైట్. నెక్స్ట్ క్యూ మైనస్ పి. మైనస్ అంటే ఏంటి? బ్రదర్. క్యూ ఈస్ ద బ్రదర్ ఆఫ్ పి. ఇంకొక సిబ్లింగ్ ఉన్నారు, దట్ ఈస్ పి. నెక్స్ట్ పి డివైడెడ్ బై ఆర్ అంటే ఏంటి? సన్. పి ఈస్ ద సన్ కాబట్టి జెండర్ ఏంటి? మేల్. ఇక్కడ ఆల్రెడీ మనకు తెలిసింది ఏంటంటే సికి సన్ పి అని తెలుసు. ఇప్పుడు ఏం చెప్పాడు వాడు? ఆర్కి కూడా సన్ అన్నాడు. అంటే సికి ఆర్కి ఉన్న రిలేషన్ ఏంటి? హస్బెండ్ అండ్ వైఫ్. నెక్స్ట్ ఆర్ డివైడెడ్ బై ఎస్. ఆర్ ఈస్ ద సన్ ఆఫ్ ఎస్ అంటే ఆర్ పేరెంట్ ఎవరు? ఎస్. సో ఇక్కడ హౌ ఈస్ ఎస్ రిలేటెడ్ టు యూ అన్నాడు. అయితే ఇక్కడ ఎస్ జెండర్ తెలుస్తుందా మనకి? సో ఈ మిగతాది కూడా ఖచ్చితంగా డ్రా చేసుకోవాలి. ఎస్ మైనస్ టీ అంటే ఏంటి? బ్రదర్. అంటే జెండర్ ఏంటి ఇక్కడ? మేల్. మరి చూడండి యూకి ఏమవుతున్నారు? యూ వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆర్ ఫాదర్స్ ఫాదర్ అంటే ఏంటి? గ్రాండ్ ఫాదర్. ప్యాటర్నల్ మెటర్నల్. సో ఆన్సర్ ఇస్ నెక్స్ట్ 14, 17 అండ్ 961. సో ఇదే లాజిక్ ఏ ఆప్షన్స్ లో ఉంది అని అడుగుతున్నాడు. సో ఇక్కడ లాజిక్ ఏంటంటే 961 చూడగానే మనకి గుర్తొచ్చేది ఏంటి? స్క్వేర్. దేని స్క్వేర్? 31. మరి 31 ఎలా వస్తుంది ఇక్కడ? 14 + 17 31 అవుతుందా లేదు? సో ఈ 31 కి స్క్వేర్ చేస్తే 961 అంటే ఫస్ట్ 2 నెంబర్స్ ఎడిషన్, దాని స్క్వేర్ వచ్చేసరికి థర్డ్ నెంబర్. సో ఇన్ ద సేమ్ వే ఫస్ట్ ఆప్షన్ చూడండి. 13 + 19 ఎంత అవుతుంది? 32. మరి 32 స్క్వేర్ ఈస్ సరిపోయిందా? సో ఆప్షన్ ఇస్ నెక్స్ట్ 25. వాట్ డే ఆఫ్ ద వీక్ వాజ్ 31st January 2007? సో January 2007 లో 31st అనేది ఏ రోజు అని అడుగుతున్నారు. రైట్. ఇక్కడ మనకి ఏ ఇయర్ లో అడుగుతున్నారు అబ్జర్వ్ చేయండి. 2007. సో ఫస్ట్ మనం 2006 ఇయర్స్ లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయో ఫైండ్ చేయండి. 2006 ఇయర్స్ ని ఏ విధంగా రాసుకోవచ్చు మనం? నియరెస్ట్ 400 మల్టిపుల్ ఏంటి? నియరెస్ట్ 400 మల్టిపుల్ 2000 + 6. సో 2000 అనేసరికి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయని తెలుసు మనకి. 400 మల్టిపుల్స్ అన్నింటిలో కూడా 0. నెక్స్ట్ 6 ఇయర్స్ లో లీప్ ఇయర్స్ ఎన్ని, నాన్ లీప్ ఇయర్స్ ఎన్నో ఫైండ్ చేయాలి. ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయి? 1 లీప్ ఇయర్. మిగతావన్నీ కూడా నాన్ లీప్ ఇయర్స్. ఒక లీప్ ఇయర్ లో ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి? 2. 5 నాన్ లీప్ ఇయర్స్ లో, నాన్ లీప్ ఇయర్ లో ఒక దాంట్లో 1 కాబట్టి 5. సో మొత్తంగా ఎన్ని వచ్చినాయి చూడండి? 7 ఉంటాయా? మరి ఆడ్ డేస్ అనేవి మాక్సిమం ఎన్ని? 6 మాత్రమే ఉండాలి. సో 7 ఈస్ నథింగ్ బట్ 0. ఇది 2006 ఇయర్స్ వరకు. ఇప్పుడు మనం 31st January వరకు చూడాలి. సో January 31st వరకు అంటే ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? ఎన్ని ఉంటాయి? 3 ఆడ్ డేస్. 31 డేస్ కాబట్టి 3 ఆడ్ డేస్. మరి ఫైనల్ గా మనకి 3 ఆడ్ డేస్ వచ్చాయి. 3 ఆడ్ డేస్ అంటే ఏ రోజు అవుతుంది? అది